महिला रैतु चंप चेतु पंपिंచింది ఎరువులు అడుగుతూ కొడతారా ఎరువులు కొడియరా మీరు 10 ఏళ్లలో లేని ఎరువులు కొడతా ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్ 10 ఇయర్స్ బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం కడుక్కోకుండా వచ్చి నిలబడుతుంది కదా పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు రాష్ట్రం అంతా రైతులను రోడ్ల మీద తెచ్చిండ్రు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి ఎప్పుడు ఇస్తారు యూరియా కాదండి సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే యూరియా ముఖ్యంగా యూరియా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి లైన్లలో ఎందుకుంటారు పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి వినాయక నిమజ్జనం నాడు కూడా I went to the agriculture department in the last 2 months. Right 9.8 lakhs and 9.80 lakhs. And supply plan ప్రకారంగా April to almost August ending కల్లా అయిపోవాలి. Sir, yes, sir. That is the small solution, sir. మూడు లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ ఎందుకు కొరత వస్తుంది ఏప్రిల్ లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఇంపోర్టెడ్ అంటే ఏ రాష్ట్రంలో కొరత లేదండి ఒక తెలంగాణలో ఉంది మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో లేదు ఒరిస్సాలో లేదు కర్ణాటకలో లేదు ఎక్కడైతే లేదు తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ కి వచ్చినాకనే మీరు చేసేది రైట్ అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ ఏప్రిల్ లో నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము మెయిన్ 2 days మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు నా పాయింట్ మిమ్మల్ని తప్పడతలేదు మీ టైర్ నాకు అర్థమవుతుంది మీ డిస్పోజల్ వస్తేనే మీరు చేసేది రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా కరోనా వచ్చిందండి 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా ఎరువులు తెచ్చేసినాం మేము లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో ఇప్పుడు